ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. రెడ్ బుల్ కంపెనీ వాళ్ళు ఇక్కడ నుంచి కోవిడ్కు పోయినందువల్ల ఇక్కడ ఉండే పరిస్థితులు వాళ్ళు గమనించి అక్కడికి పోయినారు కాబట్టి ఈ పేదరికం అనే మనకు పేదరికం ఉందనేది తెలుసుకొని అక్కడికి పోయి అక్కడ వాళ్ళకు భగవంతుడు మంచి అవకాశాలు ఇస్తూ డబ్బులు వాళ్ళకు ప్రశాంతంగా వాళ్ళకు డబ్బులు చేకూరుతుంటారు కాబట్టి భగవంతుని దేవాలు వాళ్ళు ధనిగా తీసుకుంటున్నారు కాబట్టి ఆ డబ్బులో 10% అయినా మనము సేవ చేయాలనే భావనతో మళ్ళా ఇండియా నుంచి పోయినందుకు గాను ఇక్కడ ఉండే పేద విద్యార్థులకు లక్ష్మి అనే ఆమెకు ఆ డబ్బులు అంపిస్తూ ఆమె అంపించిన డబ్బును ఆమె ఒక్క రూపాయి కూడా దాన్ని ఇన్వాల్వ్ చేయకుండా ప్రజల కోసము ఇంకా ఆమె కష్టపడుతూ తీసుకొచ్చి పువ్వు పెట్టి అన్ని విధాల వాళ్ళకు ఇవ్వాల్సిన సరుకులన్నీ ఎర్రగడ్డలు మిర్చి పప్పు దినుసులు మొత్తం సరిపోయేంత వరకు ఆ ఫ్యామిలీకి సరిపోయేంత వరకు ఆ పేద కుటుంబానికి ఇస్తుందంటే ముందు ఇక్కడి నుంచి అక్కడి నుంచి డబ్బులు పంపించే వాళ్ళకు ఇక్కడ ఉండి ఈ సేవలో ఆమె భాగస్వామ్యం పంచుకొని ఇచ్చేటువంటి వారికి వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు తెలుపుతూ భగవంతుడు ఆరోగ్యాలు ఇస్తూ ఎప్పుడు ఇటువంటి సేవ చేయాలని భగవంతుడు నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.